వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లందరూ ఎన్నో రకాల సందేహాలకు, సమస్యలకు పరిష్కారం కోసం నాకు వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా మనం సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకుంటున్నందుకు వారందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అదే క్రమంలో ఈరోజు మనము మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా వసారాలో గది కట్టుకోవాలంటే అది ఎలా నిర్మించుకోవాలి అనే ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా ఈరోజు నేను వీడియో చేస్తున్నాను, చూడండి. ఇది ఇల్లు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా ఉన్నటువంటి ఇంటికి తూర్పు వైపున వసారా ఉండి ఉంటే ఈ విధంగా వసారా ఉండి ఉంటే, ఈ వసారాలో మీరు గది కట్టుకోవాలనుకుంటే ఈ వసారాలో ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇలా ఉన్నటువంటి ఈ వసారాలో మీరు గది కట్టుకోవాలనుకుంటే ఈ ప్రాంతంలో కట్టుకోవచ్చు. అంటే దక్షిణ ఆగ్నేయంలో గది కట్టుకోవచ్చు. కట్టుకొని ఈ స్థానానికి, ఈ గదికి ఉచ్చస్థానమైనటువంటి ఉత్తర ఈశాన్య దిక్కున ఈ గది నుండి ద్వారం పెట్టుకొని వాడుకోవచ్చు. ఇక్కడ గది కట్టుకున్న ఈ గది వాడుకున్నట్టయితే ఈ గదిలోంచి ఈ ద్వారం ద్వారా బయటికి రావచ్చు. ఇది తూర్పు దిక్కున్న వసారాకు గది కట్టుకునే విధానం. ఇకపోతే దక్షిణ దిక్కున వసారా ఉండి ఉంటే ఇలా దక్షిణ దిక్కున వసారా ఉండి ఉంటే ఈ దక్షిణ దిక్కున వసారాలో గది కట్టుకోవడానికి ఇది ఆగ్నేయం, ఇది నైరుతి కాబట్టి నైరుతి భాగంలో గది కట్టుకోవచ్చు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గది కట్టకూడదు. ఈశాన్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గది కట్టకూడదు. ఆగ్నేయంలో గది కట్టకూడదంటే ఎప్పుడు? దక్షిణ వసారాకు ఈ ఆగ్నేయం గది కట్టకూడదు. నైరుతి మూలన గది కట్టుకొని ఈ గదికి ఉచ్చస్థానం అంటే ఈ గదిలో తూర్పు ఈశాన్య స్థానము. ఇది ద్వారానికి పనికొచ్చేది. ద్వారం పెట్టుకోవాలి. ఈ గదికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అవుతుంది కదా. ఈ గదికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అయినప్పుడు ఈ గదికి ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని వాడుకోవచ్చు.
ఇది దక్షిణ వసారాలో గది కట్టుకునే విధానం. ఇకపోతే పడమర పశ్చిమంలో ఒకవేళ పడమర వసారా గనుక ఆ ఇంటికి ఉంటే ఈ పడమర వసారాలో ఎక్కడ గది కట్టుకోవాలి, ఎటువైపు ద్వారం పెట్టుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం నైరుతి మూలన గది కట్టుకోవాలి. నైరుతి మూలన గది కట్టుకున్నాక ఈ గదికి ఉచ్చస్థానం ఎక్కడంటే ఉత్తర ఈశాన్య ద్వారము. ఉత్తర ఈశాన్య స్థానంలో ఇది ఉచ్చస్థానం కాబట్టి పడమరలో వసారాలో నైరుతి దిక్కున గది కట్టుకుని ఆ గదికి ఉత్తర ఈశాన్యం దిక్కు నుంచి ద్వారం పెట్టుకుని నడవాలి. ఇది పడమర దిక్కున ఉన్నటువంటి వసారాలో గది కట్టుకునే విధానం. ఇకపోతే ఉత్తర దిక్కు వసారా. ఇది ఇల్లు. తూర్పు దిక్కు వసారా, దక్షిణ దిక్కు వసారా, పడమర దిక్కు వసారా, ఉత్తర దిక్కు వసారా. ఈ ఉత్తర దిక్కు వసారాలో గది కట్టుకోవాలనుకుంటే వాయువ్య దిక్కున గది కట్టుకోవాలి. వాయువ్య దిక్కున గది కట్టుకొని మరి ఈ గదికి ద్వారం ఎటు పెట్టుకోవాలనుకుంటే ఈ గదిలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కాబట్టి ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ఉచ్చస్థానం కాబట్టి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవాలి. ఇది పడమర, ఇది ఉత్తరం వసారా. ఉత్తరం వసారాలో గది కట్టుకోవాలనుకున్నప్పుడు వాయువ్య భాగంలో మీరు గది కట్టుకుని దానికి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని ఈ వసారాను వాడుకోవచ్చు, ఈ గదిని వాడుకోవచ్చు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో గది కట్టకూడదు. మరొకసారి చెప్తున్నాను వినండి. మీరు వసారా ఉంటే ఆ వసారాలో మీరు ఎటువైపు గది కట్టుకోవాలి, ఎటువైపు ద్వారం పెట్టుకోవాలి అనుకుంటే దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మ్యాప్. తూర్పు వైపున కనుక మీకు వసారా ఉంటే ఖచ్చితంగా ఆ తూర్పు వైపు ఉన్నటువంటి వసారాలో ఆగ్నేయ మూలకు గది చేసుకుని ఆ గది నుండి బయటికి రావడానికి ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని ఈ వసారాలోకి రావచ్చు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో మాత్రం గది కట్టకూడదు. తూర్పు ఈశాన్యంలో గది కట్టకూడదు. ఇదొకటి. ఇక లేదు దక్షిణం పక్కన వసారా ఉంటే దక్షిణం పక్కన వసారా ఉన్నవాళ్ళు మాత్రం ఆ వసారాలో నైరుతి దిక్కున గది కట్టుకొని ఆ గది నుండి బయటికి రావడానికి మీరు తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని బయటకు వచ్చి ఈ వసారాన్ని వాడుకోవడం మంచిది. అలాగే పడమర దిక్కున వసారా ఉంటే పడమర దిక్కు వసారా ఉన్నవాళ్ళు నైరుతి పక్కన ఆ వసారాలో నైరుతి పక్కన గదిని ఏర్పాటు చేసుకుని ఆ గది నుండి బయటికి రావడానికి ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఏర్పాటు చేసుకుని వచ్చి ఆ వసారాన్ని వాడుకోవడం మంచిది. అలాగే ఇక ఉత్తర వసారా ఉన్నవాళ్ళు ఆ ఇంటికి ఉత్తరం దిక్కున వసారా ఉన్నవాళ్ళు వసారాలో గది నిర్మించుకోవాలనుకుంటే వాయువ్య దిక్కున ఆ గదిలో ఆ వసారాలో గదిని ఏర్పాటు చేసుకొని ఆ గది నుంచి బయటికి రావడానికి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని వచ్చి ఆ వసారాన్ని వాడుకుంటే అంతా శ్రేయస్కరమే, శుభదాయకంగానే ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరికి
ఇటువంటి అవసరం ఏర్పడినప్పటికీ ఈ మ్యాప్ను ఫాలో అయ్యి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.